హాయ్ ఎవ్రీవన్. శ్యామల నవరాత్రుల్లో వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజ చేయడం అనేది చాలా మంచిదండి. ఈసారి అయితే నాకు బాగా కుదిరింది. సో నేను చాలా చక్కగా పూజ చేసుకున్నాను. పొద్దున్న అయితే ఇలా ఇంటి ముందైతే ముగ్గు పెట్టుకున్నానండి. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాక, మా వారు ఆఫీస్కి వెళ్ళాక నెమ్మదిగా ఇలా పూజ చేసుకున్నాను. పొద్దున్న లేచి చేయడం అంటే నాకు కూడా ఇష్టమే, కానీ పిల్లలు స్కూళ్ళు, బాక్సులు ఇవన్నీ హడావడండి. నేను అంతా కాన్సన్ట్రేట్ చేయలేను పూజ పైన. అంటే టైం అయిపోతుందేమో, ఫుడ్ ప్రిపేర్ చేయలేదేమో అని ఈ టెన్షన్ ఉంటుంది. అందుకనే వాళ్ళ పనుల్లో వాళ్ళు బయటికి వెళ్ళాక అప్పుడు నేను చేసుకుంటాను. నాకైతే మా ఇంట్లో ఆ సరస్వతి అమ్మవారిని చూస్తే భలే నింపుగా అనిపించారండి. నేనైతే వైట్ చామంతితోనే మొత్తం పూజ చేసుకున్నాను. అండ్ రేపే రథసప్తమి, ఒకరోజు గ్యాప్ ఉంటుంది అనుకున్నాను, కానీ అస్సలు గ్యాప్ లేదండి. ఈరోజు వసంత పంచమి అయితే, రేపైతే రథసప్తమి. ఓన్లీ అమ్మవారినే కాకుండా పైన నేను మా ఇంట్లో ఉండే విగ్రహాలన్నిటినీ పెట్టుకున్నాను. అన్నీ అంటే ఎక్కువేం కాదులేండి. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, దుర్గమ్మ, శివయ్య, ఇలా గోమాత, వినాయకుడు అన్నీ పెట్టుకున్నాను. నా పూజ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి.